నర్సరావుపేట 2 టౌన్లో కోడెల అభిమానులుగా మేమందరము కేసు ఫైల్ చేయడం జరిగిందండి. మరి మొన్న శనివారం జరిగినటువంటి లోక్ అదాలత్ సందర్భంగా రంజీ క్రికెటర్ అయినటువంటి నాగరాజు అనే వ్యక్తి నేను తప్పుడు కేసు పెట్టాను, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అటు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అయితేనేమి, ఇటు విజయసాయి రెడ్డి గారు అయితేనేమి తన మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి తప్పుడు కేసు ఫైల్ చేయించే విధంగా నన్ను ప్రోద్బలం చేశారని ఆయన స్వయంగా ఒప్పుకోవడం జరిగిందండి. మరి ఇది బేస్ చేసుకుని మేము ఒక కంప్లైంట్ అనేది ఇవ్వడం జరిగింది. 2019లో వైసీపీ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా కోడెల గారి మీద అయితేనేమి, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద అయితేనేమి వరుసగా అన్ని తప్పుడు కేసులు నమోదు చేసి వారిని వారి కుటుంబాన్ని రాజకీయాలకి దూరంగా పెట్టే విధంగా మరి చర్యలు ఆ రోజు చేయడం జరిగిందండి. మరి ఆ చర్యల వలన మానసికంగా చిత్రవదకి గురి అయినటువంటి కోడెల శివప్రసాదరావు గారు ఆత్మహత్యకి పాల్పడ్డారన్న సంగతి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా తెలిసిన విషయమే. మరి అలాంటి గొప్ప నాయకుడిని పోగొట్టుకున్నందుకు నర్సరావుపేట ప్రజలందరూ కూడా అనునిత్యం బాధపడుతూనే ఉన్నారు. మరి ఆయన ఆత్మకి శాంతి కలగాలని, అలాగే ఆయన చేసుకున్నటువంటి ఆ చర్యకి మరి ప్రతీకారం అనేది జరగాలని మరి సర్వటి నిర్ణయం చేయాలి. అటు అధిష్టానాన్ని కానీ ఇటు పోలీస్ శాఖను కానీ మేమందరం కోరుకుంటూ ఉన్నామండి. థ్యాంక్ యూ. రోజుల కిందట మీరు అందరూ చూశారు, నేషనల్ చీఫ్ అయినటువంటి నాగరాజు అనే వ్యక్తి కోడెల గారి మీద, కోడెల కుటుంబం మీద ఎలాంటి దుమ్మెత్తి పోసి లేనిపోని అపవాదులు చేశారనేది మీ అందరికీ తెలుసు. దాని వెనక కారణం ఎవరనేది కూడా అతను మీ అందరికీ చెప్పడం జరిగింది. గోపిరెడ్డి గారు అండ్ విజయసాయి రెడ్డి గారు దానికి కారణం అని చెప్పి ఓపెన్ గా డిక్లేర్ చేశారు. అంటే జనాలు ఎలా ఉన్నారంటే, ఇప్పుడు ఎవడో చెప్పాడు, బట్ అది తీసుకొచ్చేసి అది నిజమని నమ్మి పల్నాటి పులైనటువంటి కోడెల గారి మీద లేనిపోని నిందలు వేసి ఆ కుటుంబాన్ని రోడ్డుకు లాగి వాళ్ళని మానసికంగా వేధించి ఇబ్బందులు పెట్టి కోడెల గారిని ఆత్మహత్యకు ప్రేరేపించే విధంగా మాట్లాడి లేనిపోని అపవాదులేసి ఉన్నవి లేనివి అన్ని కల్పించేసి తన మన అనే భేదం లేకుండా ఎవరైతే అయిన వాళ్ళు కాని వాళ్ళు అందరూ కలిసి ఆయన మీద నిందలు తోశారు. ఆ రోజు మన అనే వాళ్ళే ఆయనకు సపోర్ట్ లేకుండా చేయటం వల్ల ఆయన తల దించుకోలేక తల తుంచేసుకున్నారు. అందరి ఎదురుగా నిలబడి నేను తప్పు చేయలేదని ఆయన చెప్పలేక ఆయన ప్రాణాన్ని వదిలేశారు. సో ఈ రోజు మరి అన్ని నిజాలు వెలుగులోకి వస్తున్నాయి కదా స్లోగా. దాన్ని బట్టి ఏమన్నా యాక్షన్ తీసుకుంటారా అని గవర్నమెంట్ కూడా నేను క్వశ్చన్ చేస్తాను. ఆయన ఎన్టీఆర్ ప్రోడక్ట్, డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు ఎన్టీఆర్ గారి ప్రోడక్ట్. సో అలాంటి మనుషులు అరుదుగా ఉంటారు, అలాంటి నాయకులు అరుదుగా వస్తారు. అలాంటి నాయకుల్ని కాపాడుకోలేని మనం ఏం చేయాలనేది నేను అడుగుతున్నాను. సో దయచేసి ఆయన తిరిగి అయితే తీసుకురాలేరు కదా ఎవరు, అట్లీస్ట్ ఆయన చనిపోవటానికి కారణమైనటువంటి వ్యక్తులని కఠినంగా శిక్షించాలని, అటువంటి నేర చరిత్ర కలిగిన వ్యక్తులను కూడా పాలిటిక్స్ నుంచి కానీ లేదా రాజకీయాల నుంచి ఎలివేట్ చేసేయాలని చెప్పి నేను బాబు గారిని కోరుకుంటున్నాను. అలాగే రిగార్డింగ్ దట్ పాయింట్ ఇక్కడ కంప్లైంట్ లాడ్జ్ చేయడం కూడా జరిగింది. చూడాలి మరి వాళ్ళు ఎంత మేరకు యాక్షన్ తీసుకుంటారనేది. అంటే కోడెల గారు చనిపోయినా కూడా ఏంటంటే ఒక మనిషికి 10 మంది మనానే వాళ్ళు తోడుంటే చాలు. అలాంటి 10 మందిని కోడెల గారు సంపాదించుకోగలిగారు మా అందరినీ. ఆయన లేకపోయినా ఈ రోజు ఆయన అభిమానులంగా మేము ఆయన మరణానికి కారణమైనటువంటి వాళ్ళు శిక్షించేంత వరకు కూడా మేము ఫైట్ చేస్తాము. కొండ మీద ఆ శివయ్య ఉన్నంత కాలం, కొండ కింద ఆయన భౌతికంగా మాకు లేకపోయినా కూడా కోడెల శివప్రసాదరావు గారు మా మనసుల్లో ఉంటారు. నిత్యం మేము పూజిస్తూనే ఉంటాం. ఆ శివయ్యని ఎలా కొలుస్తామో ఈ శివయ్యని కూడా అలాగే పూజిస్తూ ఉంటామని అందరికి తెలియదు. గోపిరెడ్డి అండ్ విజయసాయి రెడ్డి మీద కంప్లైంట్ అదే అంటే ఆ రోజు నాగరాజు తోటి ఇలాంటి లేనిపోని అబాధులను ఏపించేసి మనీ తీసుకున్నారని చెప్పి కంప్లైంట్ ఆయన్ని ఆత్మహత్యకి ప్రేరేపించే విధంగా వాళ్ళు గోపిరెడ్డి విజయసాయి రెడ్డి
వెనక ఉన్న దీని వెనక ఉన్నాడు కాబట్టి దాని గురించి కఠినమైన చర్యలు తీసుకోవాలి. నాగరాజు మీద, గోపిరెడ్డి